So, hello guys, na Radhe మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో ఫైనల్ ఈ రోజు మా రసల్ మేనియా నైట్ 1 అయిపోయింది అండ్ ఈ వీడియో మా రసల్ మేనియా నైట్ 1 హైలైట్స్ వీడియో అండ్ బాస్ నిజం చెప్తున్నాను ఈ రోజు జరిగిన మా రసల్ మేనియా నైట్ 1 కిరాకుండే ఎందుకంటే ఈ రోజు మన గుంథర్ మ్యాచ్ గురించి మాట్లాడితే అంటే గ్రేటెస్ట్ అంటే ఎక్కువ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ లాంగెస్ట్ టైటిల్ రెయిన్ రికార్డ్ ఈరోజు బ్రేక్ అయిపోయింది బాస్. అండ్ అంతేకాదు మన రసల్ మేనియా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే ద రాక్ రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ మన సెత్ రాలిన్స్ మ్యాచ్ ఏదో నియర్లో గంట వచ్చిందనే మాట. చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా హైలైట్స్ మూమెంట్స్, చాలా షాకింగ్ మూమెంట్స్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికినాయి. సో ఈరోజు మన రసల్ మేనియా నైట్ 1లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన రసల్ మేనియా నైట్ 1 హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో చూడండి బాస్, ఈరోజు అంటే మన రసల్ మేనియా నైట్ 1 స్టార్టింగ్లోనే మనకి అంటే అలా అమెరికన్ నేషనల్ యాంథమ్ మనకి చూడవచ్చు అనమాట. అంటే నేషనల్ యాంథమ్ పాడిన రింగ్లో అండ్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది ద గేమ్ ట్రిపుల్ హెచ్ ది ఎస్ అంటే వాళ్ళు ట్రిపుల్ హెచ్ వచ్చినారు రింగ్లో వచ్చి మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ టు రసల్ మేనియా అని వెల్కమ్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు మన ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే ఇప్పుడు న్యూ ఎరా స్టార్ట్ అవుతుందంట. సో న్యూ ఎరాలో వెల్కమ్ అని చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక న్యూ ఎరా స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ దాని తర్వాత అంటే ఎక్కువ మాట్లాడలేదు మన గేమ్ ట్రిపుల్ హెచ్ జస్ట్ వెల్కమ్ చేసినారు అండ్ మన ట్రిపుల్ హెచ్ అక్కడికి వెళ్ళిపోయినారు బాస్. అండ్ దాని తర్వాత మనకి మన రసల్ మేనియా నైట్ 1 ఫస్ట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన ది మామ్మీ రియా రిప్లీ వర్సెస్ ద మ్యాన్ బెక్కీ లించ్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ జరిగింది బాస్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్లో మన బెక్కీ లించ్ చాలా వీక్గా కనిపించింది. ఎందుకు వీక్గా కనిపించింది అంటే అంటే నేను అప్డేట్ వీడియో చెప్దాం అనుకున్నాను బట్ ఇప్పుడే చెప్పేస్తాను. ఎందుకంటే మన బెక్కీ లించ్కి చాలా జ్వరం వచ్చింది, అంటే 1 or 2 జ్వరం ఉండే అంట. బట్ అయినా మన బెక్కీ వచ్చి ఈరోజు ఫైట్ చేయనమాట. సో అనేది కొంచెం వీక్గా కనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్లో మన బెక్కీ లించ్ ఓకే అంటే మన సబ్మిషన్ లాక్ చేస్తుంటే మన రియా రిప్లీకి బట్ అయినా అంతేం కాలేదన్నమాట. మన బెక్కీ లించ్ ఫినిషర్వి కొట్టింది, మ్యాన్ హ్యాండ్ స్లామ్ కొట్టింది బట్ అయినా రియా రిప్లీ కిక్ అవుట్ ఇచ్చింది. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ది మామీ రియా రిప్లీ. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇంకెవరు కాదు రియా రిప్లీ. అండ్ నేను అందరికి ముందు చెప్పినాను బెక్కీ లించ్ అంత స్ట్రాంగ్ ఏం కనిపిస్తలేదు అనమాట. సో మేబీ మన మామీ గెలుస్తుందని చెప్పినాను. సో నిజంగా అంటే ఈరోజు మన మామీ అంటే రియా రిప్లీ గెలిచిందనమాట. సో అందుకని ఇప్పుడు మన రియా రిప్లీ స్టిల్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక సాలిడ్ 6 pack ల్యాడర్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అంటే 6 tag teams ఈ మ్యాచ్లో ఫైట్ చేసినారు. అండ్ ఇది ఒక అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఉండేనమాట. అంటే మన స్మాక్ డౌన్ టైటిల్స్ అంటే స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ అండ్ రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం ఈ మ్యాచ్ ఉండే ఒక జబర్దస్త్ ల్యాడర్ మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్లో హైలైట్స్ మూమెంట్ గురించి మాట్లాడితే చాలా మంచి మూమెంట్స్ ఉండే. లైక్ ల్యాడర్ పైన లేపేసినారు, టేబుల్స్ బ్రేక్ అయిపోయినాయి ఈ మ్యాచ్ మధ్యలో. అంటే జడ్జ్మెంట్ మెంబర్ అంటే జేడీబీ ఇంటరప్ట్ చేసినారు, అంత బాగానుండే. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్లో అంటే ఒక ల్యాడర్ మ్యాచ్లో R-Truth ఫైట్ చేస్తా ఆ మ్యాచ్ ఒకటిసారి ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనుకున్నారు. అండ్ ద మిస్కి ట్యాగ్ అడిగినారు, ద మిస్ ట్యాగ్ ఇచ్చినారు. అండ్ దాని తర్వాత అయితే చాలా జబర్దస్త్గా చూడండి. ఇప్పుడు ఎంతైనా మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో బిగ్గెస్ట్ జాన్ సీనా ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ మన R-Truth మీద కూడా తెలుసు. అందుకని మన R-Truth చాలా జబర్దస్త్ ఫైట్ చేసి జాన్ సీనా స్టైల్లో ఫైట్ చేసినారు, చాలా జబర్దస్త్గా ఇచ్చి పడేసినారు అన్నమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ అంటే మన స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచింది ఇంకెవరు కాదు మన గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టిన్ థియరీ. అండ్ గాయస్ మీద గుర్తుండొచ్చు, నేను ముందే చెప్పేసినాను అంటే ఒక అప్డేట్ చెప్పినాను. అండ్ అది ఏంటంటే ఓన్లీ ఒక్క ట్యాగ్ టీమ్ టైటిల్ గెలిస్తే సరిపోదన్నమాట. ఆ 2 ట్యాగ్ టీమ్ టైటిల్ తీస్తేనే మ్యాచ్ ఎండ్ అవుతుంది. సో అందుకనే ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ తీసిన తర్వాత మరోసారి మ్యాచ్ కంటిన్యూ అయిందన్నమాట. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ ఎండింగ్లో అసలు R-Truth అండ్ ద మిస్ గెలుస్తారా లేదా అంటే ఇదే ఒక టెన్షన్ ఉండేనమాట. ఎందుకంటే మన R-Truth ఎప్పుడు రసల్ మేనియాలో మ్యాచ్ గెలవలేదు. అండ్ ఫైనల్లీ బాస్ ఈరోజు మన R-Truth ల్యాడర్ పైన ఎక్కి అంటే మన రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ తీసినారు. సో నిజంగా చాలా జబర్దస్త్ అనిపించింది. ఓపెన్లీ చెప్తున్నాను బాస్, ఏమనుకోండి మన R-Truth ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్, ద మిస్ డిజర్వింగ్ సూపర్ స్టార్. సో మన ద R-Truth అండ్ ద మిస్ ఇప్పుడు మన న్యూ రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. ఎస్ అంటే స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఏమో మన
గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థియరీ. రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఏమో మన R-Truth అండ్ మన ద మిస్. సో దీని అర్థం మీకు అర్థమవుతుంది అనుకుంటా. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన ట్యాగ్ టీమ్ టైటిల్స్ అంటే స్ప్లిట్ అయిపోయిన అంటే ఇప్పుడు అవి అంటే ఇప్పుడు సపరేట్ అయిపోయినాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు స్మాక్ డౌన్ కోసం అంటే మన స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ వచ్చేసింది, రా కోసం వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు రాలో మన R-Truth అండ్ ద మిస్ ఛాంపియన్స్. అండ్ అంత మంచిగా ఉంటే అంటే ఈ టైటిల్స్కి తీసి ఒక న్యూ ట్యాగ్ టీమ్ టైటిల్స్ మీద చాలా తొందరలోనే వీళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి మన శాంటోస్ ఎస్కోబార్ అండ్ మన డర్టీ డామ్ అంటే మన డామినిక్ మిస్టేరియో వర్సెస్ మన రెమిస్టేరియో అండ్ మన ఆండ్రాడే మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇలా టీమ్స్ అక్కడ ఉండే అనమాట. అంటే మన శాంటోస్ ఎస్కోబార్ మెంబర్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ అక్కడ సపోర్ట్ చేసిన రింగ్ సైడ్ వచ్చినారు, మన LW మెంబర్స్ అక్కడ వచ్చినారనమాట. సో చాలా గడబడి జరిగింది ఈ మ్యాచ్లో, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో అంటే ఇప్పుడు అంటే వాళ్ళ సిటీ ఫుట్బాల్ అంటే ఈగల్ టీమ్ ఫుట్బాల్ అంటే ఎవరో వాళ్ళిద్దరు వచ్చినారు అండ్ వాళ్ళిద్దరు వచ్చి హెల్ప్ చేశారనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్లో చాలా చీటింగ్ జరుగుతుంటుంది. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ద 619 రెమిస్టేరియో అండ్ మన ఆండ్రాడే. ఎస్ గైస్, మన ఆండ్రాడే అండ్ మన రెమిస్టేరియో ఈ మ్యాచ్లో గెలిచినారు. డామినిక్ అండ్ శాంటోస్ ఎస్కోబార్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. ఓకే, అండ్ నిన్న నేను ఒక కామెంట్ చూసినాను. అండ్ ఆ కామెంట్ అన్న శాంటోస్ ఎస్కోబార్ అండ్ అంటే మన డామినిక్తో అండ్ శాంటోస్తో మన రెమిస్టేరియో లాంటి సూపర్ స్టార్ ఓడిపోతే మంచిగా అని చెప్పినారు. అండ్ ఫైనలీ అంటే ఓడిపోలేదు అన్నమాట, మన రెమిస్టేరియో అండ్ మన ఆండ్రాడే ఈ మ్యాచ్లో గెలిచినారు. సో మీరు హ్యాపీయా? సో నెక్స్ట్ మనకి ఒక సాలిడ్ బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్, జిమీ ఊసో వర్సెస్ జే ఊసో మ్యాచ్, ఈట్ వర్సెస్ నో ఈట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్లో ఇలా ఫాదర్ అంటే రికిషి వస్తారేమో అనుకున్నారు, బట్ అంటే స్పెషల్ గెస్ట్ రెఫరీ అనుకున్నారు, బట్ అంత ఏం కాలేదన్నమాట. ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ బాగుండే. ఈ మ్యాచ్లో అంటే మనకి మొత్తం సూపర్ కిక్ల వర్షం మనకి చూడడానికి అనమాట. ఇద్దరు అంటే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు మూవ్స్ ఫినిషర్ అనేది సేమ్ ఉంటాయి అనమాట. సో అందుకని చాలా మంచి మ్యాచ్ ఉండే. కానీ నిజం చెప్పాలంటే అంత పెద్ద మ్యాచ్ ఏం కాదనుకోండి, బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అయితే మన జిమీ ఊసో కొంచెం యాక్టింగ్ చేసినారు, లైక్ అంటే సెమించు ఇక అయిపోయింది అంటే నన్ను క్షమించని చెప్పినారు. అండ్ కూడా మరోసారి అటాక్ చేసినారనమాట. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన జే ఊసో. ఎస్, అంటే జిమీ ఊసో ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో మన జే ఊసో గెలిచినారు బాస్. సో నెక్స్ట్ మనకి మన జేడ్ కార్గిల్, బియాంకా బెలేర్, నయోమి వర్సెస్ మన డ్యామేజ్ కంట్రోల్ మధ్యలో అంటే మన ఆస్కా, కైరీ సేన్ అండ్ మన డకోటా కాయ్ మధ్యలో ఒక మంచి 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బాగుండి అనుకోండి, ఎస్పెషల్లీ మన జేడ్ కార్గిల్ రెస్లింగ్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది బాస్. అండ్ ఈ మ్యాచ్లో మన జేడ్ కార్గిల్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేశాను అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన నయోమి, బియాంకా అండ్ మన జేడ్ కార్గిల్. సో నెక్స్ట్ మనకి ఒక షాకింగ్ మ్యాచ్ అంటే మన గుంథర్ వర్సెస్ సామీ జైన్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి లుకింగ్ ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా చాలా షాకింగ్ ఉండే అనమాట. ఎందుకంటే సామీ జైన్ లాంటి సూపర్ స్టార్ గుంథర్కి ఓడిపిస్తే అది మంచిదా అని చాలా మంచి డౌట్ ఉండే అనమాట. బట్ ఈరోజు అంటే మన WWE ఆ డౌట్స్ అని పక్కన పెట్టేసింది. అండ్ సామీ జైన్కి ఒక మంచి మూవ్మెంట్ ఇచ్చేసింది అనమాట. సామీ జైన్ ఫ్యామిలీ అంటే ఇక్కడ వైఫ్ బి ఉండే, మన సామీ జైన్ వైఫ్ ఇక్కడ అంటే ఇక్కడ ఫ్రంట్ రోలో కూర్చుంది అనమాట. అండ్ బాస్ అందుకే మన గుంథర్ మన సామీ జైన్ వైఫ్కి ఎక్కిరిస్తుంటారు. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో మన గుంథర్ కొంచెం మీరు అనుకోవచ్చు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళిపోయినారు అనమాట. పవర్ బంప్ కొట్టిన తర్వాత అంటే స్ప్లాష్ కొట్టినారు, చాలా ఒక్కొక్క రింగ్ పైకి వెళ్ళి స్ప్లాష్ కొడుతూ ఉంటారు అనమాట మన గుంథర్. అండ్ బాస్ అంటే దీని లాభం లేపేసినారు ఇక మన సామీ జైన్. అండ్ సామీ జైన్ హల్వా కిక్ పైన హల్వా కిక్ ఇచ్చి పడేసినారు మన గుంథర్కి. అండ్ కవర్ చేసినారు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1, 2, 3. ఎస్ గాయస్, అంటే 600+ టైటిల్ రెయిన్ రికార్డ్ ఈరోజు అంటే ఇక అది ఎండ్ అయిపోయింది అనమాట. మొత్తం మన WWE హిస్టరీలో మన గుంథరే ఇంటర్ కాంటినెంట్ ఒక లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ రెయిన్ మన గుంథర్దే. అండ్ ఫైనలీ ఆ లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ రెయిన్ ఈరోజు ఎండ్ అయిపోయింది బాస్. మన గుంథర్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన సామీ జైన్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన సామీ జైన్. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే. సో ఇప్పుడు చూద్దాం ఫ్యాన్స్ ఏ టైప్లో రియాక్షన్ ఇస్తారో
అంటే ఇప్పుడు మనకి ఇంకో 1 డే తెలుసు అనమాట. ఎందుకంటే గుంథర్కి అంటే ద బీస్ట్ వచ్చి ఓడిపిస్తారని ఇలాంటి రూమర్స్ ఉండే. బట్ మీ అందరూ తెలుసు మన బీస్ట్ అయితే రాలేదు, ఎందుకంటే కొన్ని కేసెస్ వల్ల. అండ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉన్నా పర్లేకుండే, షాట్ గేబుల్కి యాడ్ చేయించి మ్యాచ్లో ఏమైనా గడబడేసినా మంచిగా ఉంటుండే. బట్ గుంథర్కి ఫైనల్లీ పిన్ చేయించేసింది మన డబ్ల్యూడబ్ల్యూ. సో మీకు ఈ డిసిజన్ నచ్చిందా నచ్చలేదు? అంటే గుంథర్ ఓడిపోయినారు, సో సామి గెలిచినారు. సో మీ ప్రకారం ఇది కరెక్ట్ జరిగిందా లేదా? మీరు కంపల్సరీ ఈ క్వశ్చన్కి మాత్రం మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి కామెంట్స్లో. ఓకే, సో నెక్స్ట్ మనకి రింగ్లో మన రా జనరల్ మేనేజర్ అండ్ మన స్పాక్ డౌన్ జనరల్ మేనేజర్స్ కనిపించినారు. అండ్ వాళ్ళు అందరికీ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ, టీవీలో చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ, మొత్తం వరల్డ్ ఉన్న ఫ్యాన్స్ అందరికీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పినారన్నమాట ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ బాస్ అంతేకాదు క్రౌడ్ అనౌన్స్మెంట్ వేసిన అంటే ఇక్కడ ఎంతమంది క్రౌడ్ వచ్చినారో అనౌన్స్మెంట్ అటెండెన్స్ అనౌన్స్మెంట్ వేసినారు. 72,000+ వచ్చినారు. ఎస్, 72,000+ క్రౌడ్ అక్కడ ఉండనమాట. సో అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ బాస్ దాని తర్వాత మనకి మన రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్లో ఒక సాలిడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ బాస్. ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్, ది ఫైనల్ బాస్ ద రాక్ వర్సెస్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అండ్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మధ్యలో మనకి ఒక సాలిడ్ అంటే చూడండి, ఇప్పుడు మీరు సాలిడ్ అన్నా క్రాక్ అన్నా అంటే ఎంత చెప్పినా అంత తక్కువ అన్నమాట. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆ లెవెల్లో ఉండే, నియర్లో గంట వచ్చింది ఈ మ్యాచ్ తెలుసా. ఆ లెవెల్లో ఉండే మ్యాచ్ చాలా మజా వచ్చింది. ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా షాకింగ్ మూమెంట్స్ ఉండే. లేకంటే స్టార్టింగ్ వెళ్ళి బాగానే ఫైట్ చేసినారనమాట. ద రాక్ని ఫైట్ చేసినారు, రోమన్ని ఫైట్ చేశారు. అండ్ అంటే ఇప్పుడు ఫైట్ చేస్తే ఏమైందంటే షాకింగ్ మూమెంట్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ స్పియర్ పడ్డది బాస్ ద రాక్కి. అంటే రోమన్ రైన్స్ కావాలని కొట్టలేదు, అంటే మన కోడీ రోడ్స్కి స్పియర్ కొడదాం అనుకున్నారు. బట్ సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్లో బాగానే హెల్ప్ చేసినారు బాస్. అంటే మన సెత్ రాలిన్స్ బిట్రే చేస్తారని ఇలాంటి రూమర్స్ వచ్చిండే, అంటే మన కోడీ రోడ్స్కి మోసం చేస్తారని. బట్ మేబీ ఏం చెప్పలేము రెసల్మేనియా నైట్ 2లో. కానీ ఈ రోజు గురించి మాట్లాడితే, ప్రెజెంట్ గురించి మాట్లాడితే సెత్ రాలిన్స్ బాగానే సాధించిండు, చాలా జబర్దస్త్ సాధించిండు బాస్ మన కోడీ రోడ్స్కి. అసలు అనుకోలేదు. అంటే ఈ మ్యాచ్లో ఎక్కువ దెబ్బలు మన సెత్ రాలిన్స్ తిన్నారు. సెత్ రాలిన్స్ నీకి అంటే మీద కూడా తెలుసు, మన సెత్ రాలిన్స్ మోకాల్లో నీలో ఇంజరీ ఉంది, బ్యాక్లో ఇంజరీ ఉంది మన సెత్ రాలిన్స్కి. మీ అందరికీ ఇది ఆల్రెడీ తెలుసు అనమాట. అండ్ అందుకనే ఈ మ్యాచ్లో మన సెత్ రాలిన్స్ నీ పైన చాలా అటాక్ చేసినారు, సెత్ రాలిన్స్ బ్యాక్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. సెత్ రాలిన్స్ చాలా వీక్ చేయడానికి ఈ మ్యాచ్లో ట్రై చేసినారనమాట. ఎందుకంటే రేపు డ్రూ మ్యాకింటైర్తో మ్యాచ్ ఉంది కదా. సో ఆ మ్యాచ్లో మన సెత్ రాలిన్స్ ఓడిపోవాలని వీళ్ళు టార్గెట్ చేసినారు కావాలని. ఈ మ్యాచ్లో మన సెత్ రాలిన్స్ చాలా కొట్టినారనమాట. కోడీ రోడ్స్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్లో వీళ్ళు ఫైట్ చేస్తా అంటే క్రౌడ్లోకి వెళ్ళిపోయినారు బాస్. అండ్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ రూల్స్ ప్రకారం రెఫరీ 1 నుంచి 10 వరకు కౌంట్ చేశాడు. సో 10 కౌంట్ చేసే లోపు రింగ్లో వచ్చేస్తే మ్యాచ్ కంటిన్యూ అయితే, లేదంటే కంటిన్యూ కాదనమాట, మ్యాచ్ ఎండ్ అయిపోతాయి. బట్ మన ద రాక్ ఏమని చెప్పినారంటే రెఫరీకి, చూడు నేను నీ బాస్ని, అర్థమైందా, నేను నీ ఫైనల్ బాస్ని, అండ్ నేను చెప్పినట్టు ఇను, లేకపోతే అంటే ఈ కంపెనీ నుంచి అంటే డబ్ల్యూడబ్ల్యూని తీసి పడేస్తాను, అర్థమైందా అని చాలా క్లియర్లీ ద రాక్ చెప్పినారు. రెఫరీకి వార్నింగ్ ఇచ్చి పడేసినారు ఈ మ్యాచ్ మధ్యలో, నేను నీ బాస్ని. సో ఒకవేళ నువ్వు ఎక్కువ నాటకాలు చేస్తే మాత్రము, కౌంట్ చేస్తే మాత్రము తీసి పడేస్తాను, ఫైట్ చేస్తాను అని చెప్పేసినారు ద రాక్. సో అందుకే రెఫరీ భయపడిపోయాడు. సో అందుకనే కౌంట్ చేయలేదన్నమాట. సో అందుకని ఈ మ్యాచ్ ఒక టైంలో మీరు అనుకోవచ్చు ఈ మ్యాచ్ అసలు ఒక నార్మల్ మ్యాచే కాదు, అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ అని పేరు ఇచ్చినారు. బట్ ఇది ఒక టైంలో మీరు నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ అనుకోవచ్చు అనమాట. వీళ్ళు ఫైట్ చేస్తే క్రౌడ్లో వెళ్ళిపోయినారు. అండ్ క్రౌడ్లోకి వెళ్ళి అక్కడ రింగ్ సైడ్ వచ్చినారు. ద రాక్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు. ఈ ఏజ్లో ద రాక్ ఇంత మంచి ఫైట్ చేసినారు, చాలా బమ్ తీసుకున్నారనమాట. అంటే కామెంటర్స్ టేబుల్ పైన లేపెత్తేసినారు మన ద రాక్కి. సో మామూలు మాట కాదు, అంటే ఈ ఏజ్లో ఈ టైప్లో ఫైట్ చేయడము. అది ఇంత గ్యాప్ ఇచ్చి, అంటే ఓన్లీ ఏజ్ అని కాదు, 8 years తర్వాత ఇప్పుడు 5 years వస్తుంది, ఇంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ లెవెల్లో ఫైట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకోటి మన సెత్ రాలిన్స్కి అయితే బ్యారికేడ్ పైన చాలా జబర్దస్త్ స్పియర్ ఇచ్చి పడేసినారు మన రోమన్ రైన్స్. చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి. అండ్ హైలైట్ ఏంటంటే, అంటే ఇంకో మూమెంట్ గురించి మాట్లాడితే ఇద్దరు, అంటే మన కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరు మన ట్రిపుల్ హెచ్ ఫినిషర్, అంటే మన పెడిగ్రీ ఇచ్చి పడేసినారు మన రోమన్ రైన్స్ కంటే. అది స్పియర్ ఇచ్చిన తర్వాత, అంటే మన ద రాక్ స్పియర్ పడే కదా, సో దాని తర్వాత పెడిగ్రీ ఇచ్చినారు. సో అప్పుడు ఇద్దరు కిక్అవుట్ చేసినారు, రోమన్ రైన్స్ అండ్ ద రాక్ కిక్అవుట్ చేసినారు. సో అది ఒక హైలైట్ మూమెంట్ ఉండే. అండ్ మన ద రాక్ ఫినిషర్ కొట్టినప్పుడు రోమన్ రైన్స్ అయితే స్పియర్ పైన స్పియర్ ఇచ్చినారు కోడీకి, బట్ కోడీ అయినా కిక్అవుట్ చేసినారు. కోడీ అయితే చాలా జబర్దస్త్ కిక్అవుట్ చేసిన బాస్ ఈ మ్యాచ్లో. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కవేళ మీరు ఈ మ్యాచ్ చూడలే అంటే మీరు కంపల్సరీ మ్యాచ్ని
చూడండి బాస్, అంటే రిప్లైనా చూడండి, మీరు యూట్యూబ్లో చూడండి, ఎక్కడైనా చూడండి, బట్ ఈ మ్యాచ్ మీరు చూడండి. ఎందుకంటే మ్యాచ్ అంటే ఇలాంటి మ్యాచెస్ ఊరికే జరిగాయన్నమాట. ఇలాంటి మ్యాచెస్ మనకి ఊరికే చూడడానికి దొరికాయి. సో అందుకే ఇలాంటి మ్యాచ్ చూడండి. అండ్ మీరు రెస్లింగ్ ఫ్యాన్ అయితే మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారన్నమాట. అండ్ బాస్ ఫైనలీ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ ఎండింగ్లో మామా రోడ్స్ అంటే మన కోడి రోడ్స్ మోమ్కి ఎక్కించినారు అనమాట. రింగ్ సైడ్ ఉండే అంటే ఫ్రంట్ రోల్ ఉండే అనమాట. అండ్ బాస్ అంతేకాదు అంటే ఆ వెయిట్ బెల్ట్ తీసినారు, ఎక్కించినారు మామా రోడ్స్కి. అండ్ ఆ బెల్ట్తో అంటే మన కొడిలో చేతుల్లో ఆ బెల్ట్ వచ్చింది, వాళ్ళు కొట్టలేకపోయినారనమాట. కానీ ఫైనలీ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ ఎండింగ్లో మన కోడి రోడ్స్ క్రాస్ రోడ్స్ ఇచ్చి పడేసినారు మన రోమన్ రేన్స్కి. అంటే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అనుకున్నాము ఈ మ్యాచ్. రోమన్ రేన్స్ ఓడిపోతాడు అనుకున్నాము. అంటే రెఫరీకి గుంజేశారన్నమాట మధ్యలో. మన ద రాక్ బట్ ఎండింగ్ గురించి మాట్లాడుతాను. క్రాస్ రోడ్స్ పడ్డాయి, బాగానే ఫినిషర్ ఇచ్చినారు మన కోడి రోడ్స్ రోమన్ రేన్స్కి. కానీ అప్పుడే అంతలోనే ఆ బెల్ట్తో అటాక్ చేశారన్నమాట ద రాక్ మన కోడి రోడ్స్ పైన. దాని తర్వాత రోమన్ రేన్స్ ఇక మన స్పియర్ ఇచ్చి పడేసినారు, ద రాక్కి ట్యాగ్ ఇచ్చినారు, ద రాక్ బాటమ్ ఇచ్చి పడేసినారు బాస్. అండ్ పీపుల్ ఎల్బో కొట్టేసినారు అండ్ కవర్ చేసినారు కోడి రోడ్స్కి. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన ది ఫైనల్ బాస్ ద రాక్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. సో చాలామంది కోసం ఇది షాకింగ్ ఉండొచ్చు, చాలామంది కోసం ఇది ఒక హ్యాపీ మూమెంట్. ఎందుకంటే ఇది ఓన్లీ రోమన్ అండ్ ద రాక్ గెలిచినారని కాదు, రేపు రెసల్మేనియా నైట్ 2లో ఇలా మ్యాచ్ అంటే స్టిపులేషన్ ప్రకారం ద రాక్ అండ్ రోమన్ రేన్స్ గెలిస్తే కోడి వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఒక ది బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ అయిపోతుంది. సో దీనివల్ల కోడి రోడ్స్కి లాభం అవుతుంది బాస్. ఎందుకంటే బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ అంటే ఒక టైప్లో అయితే నో డిస్క్వాలిఫికేషన్ అనుకోండి. సో ఆ మ్యాచ్లో కోడి రోడ్స్ సైడ్ నుంచి ఎవరైనా రావచ్చు అనమాట కోడి రోడ్స్కి హెల్ప్ చేయడానికి. సో అందుకనే రేపు ఈ మ్యాచ్ అంటే రోమన్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ చాలా జబర్దస్త్గా ఉంటుంది. అండ్ రేపు ఏమైనా కావచ్చు, ఓపెన్లీ చెప్తున్నాను, రేపు ఏమైనా కావచ్చు. రోమన్ రేన్స్ ఓడిపోయినా ఓడిపోవచ్చు, లేదంటే కోడి మళ్ళొకసారి ఓడిపోయినా ఓడిపోవచ్చు, కానీ ఏమైనా కావచ్చు రేపు. అండ్ ఈ రోజు గురించి మాట్లాడితే, ఈరోజు అయితే ద రాక్ అండ్ రోమన్ రేన్స్ ఈ మ్యాచ్లో గెలిచినారు. ద రాక్ దగ్గర మన పీపుల్ ఛాంపియన్షిప్ ఉండే ఆ బెల్ట్ ఉండే అనమాట, ఛాంపియన్షిప్ బెల్ట్. సో ఇద్దరు చాలా జబర్దస్త్గా అంటే వాకౌట్ చాలా జబర్దస్త్గా కనిపించినారనమాట. ద రాక్ దగ్గర టైటిల్ ఉంది, పీపుల్ ఛాంపియన్ది. అండ్ మన రోమన్ రేన్స్ దగ్గర ఉందన్నమాట, చాలా సాలిడ్గా కనిపించినారు వీళ్ళు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఈరోజు రెసల్మేనియా నైట్ 1 అయిపోయింది. సో మీకు రెసల్మేనియా నైట్ 1 ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈరోజు స్పెషల్ అంటే మీకోసమే ఫేస్ క్యామ్ వీడియో చేశాను అనమాట, ఎందుకంటే వీడియో కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేద్దామని. సో అందుకే మీకు ఈ వీడియో నచ్చిందా మీ కామెంట్లో చెప్పండి. అండ్ బాస్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.